బీజేపీ ప్రభుత్వము గతంలో ఒక నెల ముందు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగినవి. ఈ ఎన్నికల సందర్భంగా ప్రజలకు మేలు చేస్తాము, రైతులందరూ కూడా ఉద్ధరిస్తామని చెప్పేసి చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈరోజు ప్రజల మీద, రైతుల మీద అనేక భారాలు మోపడానికి ప్రయత్నం చేస్తున్నది. దానికి సన్నద్ధంగానే ఈరోజు రైతులందరూ కూడా వ్యవసాయం చేసుకుని జీవనం చేసుకోవాలని చెప్పేసి ట్రాక్టర్లు అట్లాగే స్ప్రే మోటార్లు అన్నీ కూడా రోజు డీజిల్ పెట్రోల్ మీద ఆధారపడి బతుకుతున్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వము 1 లీటర్ మీద 3 రూపాయల వరకు డీజిల్ పెట్రోల్ మీద కూడా రైతులకు భారాలు పెంపినారు. కాబట్టి దీనికి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు, కర్షకులు అందరూ కూడా వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చి నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాము. ఈరోజు ఆటో కార్మికులందరూ కూడా వాళ్ళు జీవనం అంతా ఆటో మీద బతుకుతూ వాళ్ళేదో అప్పులు చేస్తూ ఫైనాన్స్ మీద తెచ్చుకొని బతుకుతున్నటువంటి ఆటో కార్మికులు వాళ్ళకి ఈరోజు కౌతాళం నుంచే ఆధునిక వాళ్ళన్న 40 రూపాయలు దానికి పెట్రోల్ ఇవన్నీ కలుపుకుంటూ కూడా వాళ్ళకు ఏం కూడా మిగిలినటువంటి పరిస్థితి ఉంది. అందుకు నిరసనగా మేము ఈరోజు రైతుల్ని, ప్రజల్ని ఆటో మీద ఎక్కించుకొని పెట్రోల్ లేకుండా తాడుతో ఎక్కించుకొని పోవాలన్నటువంటి, తాడుతో లాక్కొని పోవాల్సినటువంటి పరిస్థితులు ఈరోజు దాపరించినవి. కాబట్టి కౌతాళంలో నిరసనగా ఈరోజు ఆటో తాడు కట్టి ఆటో ఎక్కి ఈరోజు ప్రయాణం చేస్తున్నటువంటి అవసరం ఉంది. కాబట్టి రైతులందరూ కూడా అర్థం చేసుకుని ఈ ప్రభుత్వాలకి వ్యతిరేకంగా మనమందరం కూడా ఏకమై ఈ నిరసన పెట్రోల్ రేటు తగ్గేంత వరకు కూడా మీరందరూ కూడా పాల్గొనాలని, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీరందరూ కూడా ఉండాలని తెలియజేస్తూ ఈరోజు ఈ కౌతాళంలో నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అందరికీ రైతు సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.